वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। दरूद पढ़न जिसको अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहिम व अला आलि इब्राहिम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहिम व अला आलि इब्राहिम इन्नका हमीदुम मजीद। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। సోదరులారా, గౌరవ పెద్దలారా, చిన్న పిల్లలారా, అపార కృపాశీలుడు, అమిత దయావరుడు, అనంత కరుణామయుడు అల్లతాలా, 70 తలుల కంటే అధికముగా ప్రేమ కలిగినవాడు అల్లతాలా. అల్లతాలా యొక్క కరుణ కటాక్షముచే మనమందరం ఇక్కడ సమావేశం. ఇక్కడ ఎందుకు వచ్చినాం? నోటు కొరకు రాలేదు, ఓటు కొరకు రాలేదు. ఏమైనా ఇక్కడ వస్తే నోట్లు దొరుకుతాయని ఎవరైనా చెప్పినారా? లేదు. లే, అందరు కలిసి ఒక పార్టీకి ఓటు వేయాలరా అని అట్లా ఏమన్నా ఉందా? లేదు. ఓటు లేదు, నోటు లేదు. కేవలము అల్లా కొరకు, కేవలము అల్లా కొరకు వచ్చిన మనం. అల్లా ప్రేమ చేయి మనం కూడినాం, అల్లా ప్రేమ చేయి విడిపోతున్నాం. అల్లా ప్రేమ కొరకు కూడి అల్లా ప్రేమ కొరకు విడిపోవడము నా అల్లా తాలా రేపు ప్రళయ కాలము రోజు తన సింహాసనపు నీడ ప్రసాదిస్తాను అంటాడు. సింహాసనపు నీడ ఇస్తాను అంటాడు. అది ఎటువంటి దినము? ఇక భూమి ఇప్పుడు మట్టితో తయారైంది, మన్ను రాళ్ళతో మిక్సింగ్ ఉంది. అప్పుడు ఎత్తడిది భూమి, ఆకాశం ఉక్కుది, సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు, ఆ సమయంలో అందరూ ప్రతి ఒక్కరూ విచారణ వ్యక్తం చేస్తుంటారు. ఈ బాధ ఏమిటిదా? ఎందుకు? వల్ల ఈ ఎండలో మాకు మలమల మాడి సావడం కంటే ఏదో నరకంలో పైసలు వేసేసి నరకంలో వేసేయండి అంటే అంత సులభం కాదు. కానీ ప్రతి ఒక్కరికి తన యొక్క పాపాలను పట్టి చెమటలో మునుగుతూ తేలుతూ ఉంటాడు. కొంతమందికి గిరియాల కాడికి చెమట ఉంది, కొంతమంది ముఖాల కాడికి, నడుల కాడికి, కొంతమందికి రొమ్ముల కాడికి చెమట. ఇప్పుడు భూమి ఉంది కాబట్టి నీళ్లు పక్కన ఏమొచ్చినా పీల్చేస్తుంది. చెమట కూడా ఆ రోజు పీల్చడానికి ఉండదు, ఎవరి చెమటలో వాళ్ళు మునుగుతూ ఉంటారు. మరి మన యొక్క మెదడు ఆ వేడిమికి కొత్త ఉడుకుతుంది. మాంసం కుండలు వేసినాం, నీళ్ళు వేయకుండా వేసినాం బాగా ఉడకాలని. ఎట్లా ఉడుకుతుంది? కొత్త ఉడుకుతుంది. ఆ విధంగా ఉడుకుతుంది. మెదడు కరిగి ముక్కు రంధ్రాల ద్వారా, చెవుల రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది అండి. చెప్పడం కూడా సులభమే, వినడం కూడా సులభమే. ఆ సమయం వచ్చిందంటే ఆ రోజు భయంకరంగా ఉంది. అటువంటి భయంకరమైన సమయంలో అల్లా తాలా తన భక్తులకు తన సింహాసనపు నీడ ప్రసాదిస్తాను అంటాడు. సింహాసనపు నీడ ఇస్తాను అంటాడు. ఎవరైతే అల్లా ప్రేమ కొరకు సమావేశమే అల్లా ప్రేమ కొరకు విడిపోయినారో అటువంటి వారికి అల్లా తాలా ఆ సమయంలో తన సింహాసనం నీడ ఇస్తాడు. అల్లా తాలా మనకందరికీ ఆ సింహాసనపు నీడ మనకందరికీ ప్రసాదించుగా. జీవితం అయితే మనం అర్థం చేసుకోలేకుండా దినదినానికి కరిగిపోతుంది. మంచుగడ్డలేక కరిగిపోతుంది మన జీవితం. దినదినానికి మనం ప్రపంచానికి దూరం అవుతున్నాం, సమాధికి సమీపమవుతున్నాం. సమాధికి పోవాలన్నా లేదా ఇక్కడే ఉండాలన్నా? పోవాల్సిందేనా కదా? సాగుకేమన్నా ఈడు వయస్సు తరము తర్వాత లేకుంటే వరుస వాయువు ఏమన్నా ఉందా? సాగుకు ఏమి లేదు. సంపూర్ణంగా పిల్లవాడు తన తల్లి గర్భంలో తయారైనాడు. 4 మాసాలకు ప్రాణం వచ్చినాడు, ఫరిస్తా వెళ్ళిపోవచ్చు.
లేదా పిండం తయారైంది, పోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మరి సంపూర్ణంగా దినాలు పూర్తిగా అయినాయి, ప్రపంచంలోకి వచ్చినాడు, ఇట్లా కళ్ళు చేసి విడిచిరావు, వెళ్ళిపోవచ్చు. కొన్ని గడియల కొరకు, కొన్ని గంటల కొరకు, కొన్ని దినాల కొరకు, కొన్ని నెలల కొరకు, కొన్ని సంవత్సరాల కొరకు, ఆయన ఒకరోజు వెళ్ళిపోవాల్సింది. లేదు నేను శాశ్వతంగా ఉంటాను అని ఎవరు చెప్పలేరు. లేదబ్బా ఈ ఊర్లో బొడ్రాయి పుట్టినప్పటి నుంచి ఉండదురా, నేను ఎంతో మంది చచ్చిపోయాను కానీ నేనేమో రావలేదు అని ఎవరన్నా ఉండరు. అట్లా ఉండారా ఎవరన్నా? ఎవరు లేరు. మా తాత ముత్తాతలు తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఏమంటుండ్రి, ఈ కళ్ళం నాది, ఇల్లు నాది, ఈ కొట్టం నాది, ఈ వామదొడ్డు నాది, అది నాది, ఇది నాది అంటుండ్రి. ఆ కొరకు ఆ నాది అయిపోయింది. పోయినారా లేదా? మనం కూడా ఈరోజు అదే అనుకుంటున్నాం, ఇది నాది, అది నాది. లేదురా అనాది అంటున్నాడు. అసలు నీది ఏది లేదు అంటున్నాడు. మనది మనం తినేది నాది, నేను కట్టింది నాది, నేను దానధనం చేసేది నాది, మిగతాదంతా వారసులది. దాని వారసులు ఎవ్వడు లేకుండా అని వాడు ఎక్కడి నుంచో ఒకటి నుంచి వారసు పుడతాడు. ఏరా నేనా శావలి చచ్చిపోయా కదా, ఆయనకి ఎవరు వారసులు లేరని చెప్తున్నట్టే. లేదయా నేను వారసుని, మా మేనత్త మొగుడు అయినా నాకు మేనమావ కావాలా, మళ్ళీ ఎప్పుడు చూడలేదు కదా అంటే, లేదు కొంచెం దూరం ఉండి బొంబాయిలో ఉండి చచ్చిపోయినాడు తెలిసింది, కుప్ప ఉందని వచ్చినాడు. కుప్ప అని అన్నాడు. నాకు ఆయన కుప్ప తీసుకొని వచ్చిన అన్నాడు. ఎక్కడి నుంచి పుడతాడు, ఎవరు లేరనే అని. మా తాత వాళ్ళ తాత ఇద్దరు అన్నదమ్ములంట, నేను చిన్న తాత మనవాడిని, వాడు పెద్ద తాత మనవాడు, కాబట్టి నేను వచ్చిన ఆయన ఆస్తికి. వారసులు ఎవరొకరు పుడతారు, కానీ మరి ఆచరణ అనేది మళ్ళీ తిరిగి రాదు. ఆచరణ అనేది తిరిగి రాదు. చేతులు కాలిన తర్వాత ఆకులను పట్టుకొని ఏడిచినట్ట, బొబ్బలు ఎక్కే కదా ఈ ఆకులు పట్టుకుంటే చేతులు కాలకపోవు కదా అని. అట్లా మనం మన కాలం సమాప్తమైనప్పుడు ఇక ప్రపంచాన్ని వదులుకునేటప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అవసాన కాలము సమీపించిన తర్వాత ఇక కొతుకలో ప్రాణం ఇరుక్కొనింది. అప్పుడు దూరం ఉండే ఫరిస్తాలు కనపడుతున్నారు, అక్కడ నరకం కనపడుతుంది, స్వర్గం కనపడుతుంది, అందరు కనపడుతుంది. ఇక తల్లి రా పెద్ద కొడుక రా ఏం రా నా మాట అయినా కదరా అంటే ఆడింటాడు. దగ్గర శివలకాలం మొత్తుకుంటుంది. పెళ్ళాం వచ్చింది మొత్తుకుంటుంది, కొడుకు వచ్చినాడు, పెళ్ళాం చెప్తుంది, మద్రాసులు ఉండే చూడు ఆయన వచ్చినాడు శాలన్నగాడు పెద్ద కొడుకు, ఆడ ఇంజనీర్ పనిచేస్తున్నా చూడు, వచ్చినా చూడు నోట్లో నీళ్ళు వేస్తున్నాడు, తాగు తాగుతాడు, మిట్టుకుంటాడు. తెల్లగాలు ఓడిపోయినాయి అప్పుడు ఇప్పుడు అని అందరు చూసి అయిపోయినాయి, ఏం లేదు, కొన్ని గడియలేనైనా కొన్ని శాతాలు మిగిలినాయి, ఎవరిని గుర్తుపట్టడం లేదు, గుర్తుపడతాడా? పెన్నాం పిలుస్తుంది, కొడుకులు పిలుస్తారు, చుట్టాలు పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు. ఈ ప్రాణం ఉన్నంత వరకు అందరు బాగులాడతారు. ప్రాణం పోయిందంటే అన్ని సంబంధాలు మారిపోతాయి. అందరు కలిసి ఒకటే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ప్రాణం ఉన్నంత వరకు శామలి అన్నారు, ప్రాణం పోయినాక శివము అని అన్నారు. ఏమమ్మా నీ మొగుడు కదమ్మా, ఇంకా మొగుడు నాయదో ఆయగల నాయదా అని అంటదే లేదా? ఏరా మీ నాయన ఇంకా యాడు నాయనో మా నాయన వాయా అంటాడు. ఆడనే ఉన్నాడు కదా, ఏమన్నా మారిపోయినాయా? కళ్ళు ఇంటిలో పొంగినాయా? ఏమన్నా చేతులు తాటి పట్ల లెక్క పొడుగైపోయినాయా? ఏం లేదు, అదే కాళ్ళే, అదే చెవులే, అదే మాట్లాడలేదు, శ్వాస ఆడుతూనే శ్వాస ఆడలేదు, బంద్ అయిపోయింది.
మారిపోయినాడా? ఏం మారిపోయాడు? అందుకు మన వాయిగాలు చెప్పారు ఏమని, ఎవ్వరి ఆశ లేదని. పాట పాడుకుంటూ వస్తారు పిచ్చగాళ్ళు. తోలు తిత్తిది తూటలు 9 తుస్సుమనుట ఖాయము ఓ జీవమ్మ. 9 బొర్రలు 50 బొర్రలు వచ్చిపోతా గాలి ఆయన ఆగదబ్బా. ఇప్పుడుంటే కదా, ఇప్పుడే ఉంటే మాట్లాడము గుండె పట్టుకుని ఆండి కింద వాడి చచ్చిపోయా. ఇప్పుడు వాగరా మోటార్ సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద అక్కడి నుంచి లారొచ్చుకుంటే పాయ. అంటారా లేదా? చెప్పండి, జరుగుతున్నాయా లేదా? శాశ్వతం కాదు. మనమే అంటున్నాం శాశ్వతం. పాటుకొని పాకులాడుతాడు. అందరూ మా వాళ్ళే, నన్ను విడిచిపెట్టి పోరంటాడు. మా యవ్వ ఎట్లా బతి చేస్తుంది. మనవాడు పెద్ద మనవాడు కనపడలేదు అని వాళ్ళు ఎదురు చూస్తుంది. చచ్చిపోయినాక ఎదురు చూస్తుంది. ముసల్దాన్ని ఉంచుతూ కదా వాళ్ళ నా మనవాడిని చంపకుండా నన్ను చంపితే బాగుండు కదా అని అంటుంది. నేను నాలుగోడు వచ్చి లేదులేమ్మా, నేను ఒక మంత్రిస్తా, చెవులో ఊత్తా, నీ మనవాడు లేచి నిలబడతాడు, నువ్వు సస్తావుడు. వద్దులేనైనా ముసిగడికి చూసుకుంటారు. ముసిగడికి మంచి షెడ్డ, నీళ్ళు, నిప్పుడు, అది ఇది పోయినోడు ఆయన ఎందుకులే. భార్య చెప్పిన అనుకో, ఏమ్మా నువ్వు ఇంతవరకు చెప్తే కదా, నేను చచ్చి నువ్వు బతికింటే బాగుడు కదనే, ఇంకా ఎట్లానే. ఇప్పుడు అమ్మ నువ్వు చస్తావు, ఈడ బతుకుతాడు, నేను ఒక షోలోకి మాత్రం ఊతలే అని అనుకో. పోయినోడులే, పిల్లలను ఇల్లు చూసుకొని బతుకుతా, ఇంకా పోయినోడు పోయాలి అని. ఎవరు తండ్రిని అడుగు, తల్లిని అడుగు, ఎవరు ఒప్పుకోరు. కొడుకుని అడుగు, నేను ఇంకా 4 కాలాలు చూసేది, మా నాయన చూసినాడు, కొడుకులు పుట్టించినాడు, అంత అయిపోయింది, ఇంక పోయినప్పుడు ఇంకెందుకు, నేనెందుకు అంటాడు. అప్పుడేమో ఏడుస్తూ ఎదురాను అంటే ఏడిచినంతే, ఓకే ఏడిచినంతే. మరి నేను చచ్చి మీ కొడుకు బతుకుతూ బాగుంటుంది. అబ్బా ఇంకేం కావాలైనా, నీ కందుడు చేస్తాం, నీ మీద ఉరుసు చేస్తాం, నీ పొటేళ్ళకి వస్తాం, ఇంకా నువ్వు పోయి నా కొడుకు బతుకుతా ఇంకా చాలా సంతోషం నేనంట. ఇంత శాశ్వతమైన జీవితం, క్షణభంగురమైనటువంటి జీవితం శాశ్వతం కాదు. నీటి బుడగలాంటి జీవితం. మనం అనుకుంటున్నాం ఇంకా అది చేయాలా, ఇది చేయాలా, ఆ ఇల్లు కట్టాలి, ఈ ఇల్లు కట్టాలి. ఏ కట్టకొని పోతాడు. బునియాదులు లేచినాడు, బేస్మటాలు చెప్పినాడు, ఇంకా బిస్మిల్లా అని గౌండాలు ఏం చేస్తారు, టెంకాయ కొడతారు. టెంకాయ కొట్టి చౌకట్టిలో పెట్టాడు, మరుసటి రోజు ఏడుపు టెంకాయ కొట్టాలి. ఏరా ఇల్లు కట్టాలా, ఇట్ట కట్టాలా, ఇక్కడ గూళ్ళు పెట్టాలి చూడండి, ఇక్కడ ఇడుపు పెట్టాలా, అది పెట్టాలా, ఇక్కడ పడశాల, ఇది బెడ్రూమ్, అది బాత్రూము, ఇది ఇట్లా ఎవరన్నా అంగనము ఇట్లా అందరూ కూర్చొని చేసేనికి అన్నీ ప్లాన్లు చెప్తుంటాడు. ప్లాన్లు అన్నీ అయిపోయాయి. ప్లాన్లు కాకముందుకే జీవితాన్ని శాశ్వతం కాదు. మా స్నేహితుడు కూడా బాబు ఇల్లు అంతా కట్టించుకున్నా, అంతా కట్టినాక అంత చేసి 2 పొట్టేళ్ళు తెచ్చినాడు, దావత్ తీయాలనుకున్నాడు బాబు. అందరు చుట్టాల కల పిలుచుకున్నాడు. మరి అల్లుళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారు. ఇంకా తెల్లవారితే బేస్తవారం గృహప్రవేశం, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి పోవాలా. గుడి పెట్టినాడు, గుడి పెట్టి గడ్డు కప్పినాడు, అయిపోయా. ఇంకా అందరు కలిసి అంత శ్రమ పడినాడు కదలే, ఆ ఇంటి కాడ తీసుకుపోదా, ఎంత బాగా చెప్తాను స్వామి అని కొత్త ఇంట్లోకి పీనియనా, బాగా చెప్పినావు అంటారా లేదు, తీసుకుపోతారా చెప్పండి. ప్రేమ ఉండేలైతే తీసుకుపోరు ఇంట్లోకి. లేదు లేరా వాడే కదా 3 లక్షలు ఖర్చు పెట్టే పాపం, అంత ఇల్లు కట్టించినాడు, గొర్రె పొదురుడు తెచ్చినాడు, బియ్యం తెచ్చినాడు, అన్ని చుట్టాలను పిలిచినాడు. ఆ ఇంటికాడ తీసుకుపోయి ఆడనే శివస్నానం చేసి ఆ నుంచి బట్ట కట్టుకొని తీసుకుపోవాలి. ఎంత బాగా చెప్తున్నా, ఎక్కడి పీడ అక్కడి నుంచి పోవాలి. ఎవరు ఒప్పుకోరు.
తన వారసులు ఒప్పుకోరు, సంతానం ఒప్పుకోదు, భార్య ఒప్పుకోదు, తల్లి ఒప్పుకోదు. మళ్ళీ ఇంత ప్రేమ అంటుంటివి కదంటే లేదు, ఉత్తవిత్తల్ది, ఉత్తవిత్తలు అంటేనా కాదా? నిజమా చెప్పండి? నిజమైనది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అల్లా తాలా ఆచరణ ఎప్పటికీ వచ్చేది. అందుకే ప్రవక్త గారు దీనికి ఒక ఉదాహరణ ఇచ్చినారు. ఒకడు చనిపోయే కాలం వచ్చింది, అప్పుడు ఇప్పుడు సావాల. ఇంకా తన స్నేహితులు ఉన్నారు, స్నేహితులు పిలిచినాడు, రేయ్ నా కాలం అప్పుడు ఇప్పుడు అనేటువంటి, నాకు ఎంతవరకు తోడ్పడతావు నేనా నువ్వు అన్నా. నాకు ఎంతవరకు తోడ్పడతావు నువ్వు అన్నా. ఎంతవరకు తోడ్పడతాబ్బా? నీ శరీరం ప్రాణం ఉన్నంత వరకు నీ ఎంట ఉంటా, ఆయన ప్రాణం పోయిందంటే మంది ఎంట పోతాను. ఏరా అంతవరకు బొందెలో ప్రాణం ఉందంటే నువ్వు సులువ కోల్పోయినావు, డాక్టర్ దగ్గర తీసుకుపోతా, మందులు గిందులు చేపిస్తా, అన్ని చేస్తా, సులువలోకి వచ్చేంత వరకు. లేదు పోయినామంటే ఇంకంతే, నీకు నాకు సంబంధం లేదు. ఇంకో చేతి చూపించావు, నేను నువ్వు ఎంతవరకు తోడ్పడతావు నాకుంటే, నేను ఎంతవరకు తోడ్పడతావు అని చెప్తావా? నువ్వు ప్రాణం ఉన్నంత వరకు పాకులాడతా, తర్వాత చచ్చిపోయిన తర్వాత కొత్త బట్టలు చేస్తా, స్నానం చేపిస్తా, గుంత తీపిస్తా, గుంతలో మన్ను వేసి ఆడికి నీకు నాకు సంబంధం ఎక్కడ చేసుకుంటాను. ఏవా ఇంకో స్నేహితులు పెడతా, ఏమి నువ్వెంతవరకు తోడ్పడతావు అని. నువ్వెంతవరకు తోడ్పడతావు అంటే నీ శరీరంలో బొందెలు ప్రాణం ఉన్నంత వరకు నీ వెంటనే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వెంటనే, సమాధిలో నీ వెంటనే, చచ్చిపోయిన తర్వాత ప్రళయకాలం రోజు లేపేటప్పుడు నామ్యామాలు కరపత్రములు చూసినప్పుడు ఆ సమయంలో కూడా నీ వెంట ఉంటాను. నీవు స్వర్గంలో పోయేంత వరకు నీ వెంట ఉంటాను. స్వర్గంలో పంపించి నీకు నాకు సంబంధం. ప్రవక్త గారు అడిగినారు సవాలకు, ఎవరా ఏ మిత్రుడు బాగుంటాడు అంటే, ఎవరైతే సమాధిలో తోడ్పడి, మరి తూనిక పట్టిలో తోడ్పడి స్వర్గంలో పంపించేంత వరకు ఉంటాడో వాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడిని కోరుకాలా అని అన్నాడు. అంటే చెప్పినారు ప్రవక్తారు, అయ్యా ఆ స్నేహితుడు ఏమి మీ పుణ్యకార్యాలు. ఆ స్నేహితుడు ఎవరు? పుణ్యకార్యాలు. అల్లా యొక్క ఆజ్ఞ, ప్రవక్త యొక్క ప్రవర్తన. ఇక మొదటివాడు ఉన్నాడు కదా, మొదటివాడు నువ్వు సంపాదించిన సంపాదన. ఆ సంపాదన ఎంతవరకు ఉంటుంది? ఈ నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రాణం పక్కకు పోయిందంటే ఆ తాళం చేతులు మందికి పడదు. మందికి ఇక బీరో సంపాదించి పెట్టానుకో, దానికి పెద్ద కొడుకు తాళం వేస్తాడు, చిన్న కొడుకు తాళం వేస్తాడు, తన పెళ్ళ కొడుకు తాళం వేస్తాడు. వేస్తుందే లేదా? కర్నూలులో పెద్ద ధనికుడు పాపం 3 రోజులకు రిగిని సావని పంచాయత్ దగ్గర ఇవంతా పంచుకున్న తర్వాత ఇవన్నీ ఎవరిది వాళ్ళకు పంచుకున్న తర్వాత నా పీనిగని లేపేది. ఒరే పీనిగని లేపని రా, వాసన వస్తుంటే ఏమన్నా కానీ కుళ్ళిపోని ఆ సంపాదన ఎందుకు పనికిరాంది? దాన్ని బట్టి మనం బాగుపడతాం. ఆ సంపాదన మొదటి సోదరుడు ఎంతవరకు శరీరం ప్రాణం ఉన్నంతవరకు పాగులాడతాడు. ఇంకా రెండవ సోదరుడు ఎవరు? మిత్రులు, బంధువులు, భార్య, పిల్లలు. వీళ్ళు ఎంతవరకు తోడ్పడతారంటే సమాధులు వేసేంత వరకు. ఆ తర్వాత మట్టి వేసిన తర్వాత 3 దోసిన మట్టి ఎదిరిస్తారు. నీకు నాకు ఏ సంబంధం, నీ పీడ వాయరాయిన తోడుతాయి. మట్టి వేసేటప్పుడు 3 దోషులు మంది వేస్తాడు బలవంతంగా. ఇంకా మళ్ళా సవి చదవాలా, ఈయనకి సమయం కూడా రాదు. మినా ఖలఖనాకుం వఫీహా నుయిదుకుం వమినా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. మినా ఖలఖనాకుం, అల్లా తాలా ఈ మట్టితో నిన్ను తయారు చేసి ఉన్నాడు. వనూయిదుకుం, ఈ భూమిలో ఈ మట్టిలో నిన్ను పడవేస్తున్నాం. తారతన్ ఉఖ్రా, ఇదే మట్టి నుండి ప్రళయకాలము మనమందరూ లేపబడతాం.
ఇంత శాశ్వతమైన జీవితం. దీన్ని పట్టుకొని మనం పాకులాడుతున్నాం. చెయ్యొద్దని కాదు, చేయండి, కానీ ఆరాధనను వదిలి కాదు, అల్లా యొక్క ఆజ్ఞను వదిలి కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిని వదిలి కాదు. వీటి రెండిటితో చేయాలి. దీని ఉండాలా, దునియా ఉండాలా. ఇప్పుడు దునియా ముందుంది, దీను ఎన్నికలు ఉంది. సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి. ఇక నడిచే బరువు, చైను అవన్నీ ఎక్కడ? ఎనికి చక్రానికి సంబంధం. ముందు చక్రం ఏమన్నా సంబంధం బరువు మోసదా? బ్యాలెన్స్ కొరకు ఉంటుంది. అట్లా ప్రపంచం, మన అందరి ప్రపంచం, మన తలరాతలు ముందు చక్రం లాంటిది. బ్యాలెన్స్ అంతా ఎనికి చక్రం మీద, బరువు ఎనికి చక్రం మీద. ఎనికి చక్రం నడుస్తూనే ముందు చక్రం పోయేది. చైను, ఫెడలు అన్నీ ఎనికి చక్రానికి సంబంధం ఉంటాయి. అదేవిధంగా అల్లాహ్ తాలా ఈ ప్రపంచంలో మీరు బ్రతికి ఉన్నంత వరకు సైకిల్ లాంటి జీవనైనా మన జీవితం ఉంటుంది. దాన్ని చూసేలా మనం అర్థం చేసుకోండి అంటాడు. మోటార్ సైకిల్ మొదటి వాహనం, ఏమన్నా దానికి పని ఉందా? ఏం లేదు. ఇక బ్యాలెన్స్ కొరకు నీకేనే. బ్రేకు ముందు చేస్తే కూడా పండు కూడా పడతాడా లేదా? బతుకుతాడా? వెనక్కి బ్రేక్ వేస్తే పర్వాలేదు, సైకిల్ కూడా ముందు బ్రేక్ అయ్యి 7 ఫుట్తో పడతాడు. అందుకొరకు మనం ప్రపంచంలో ముందు బ్రేకు మీదనే పనిచేస్తున్నాం. లేదు నాయన, దాని మీద, ఎనికి చక్రం మీద భారం ఏంటాడు. మనం అందరం కలమా చదువుకున్నాం, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఓ అల్లా, నీవు ఒక్కడివే, నీవే పూజ్యనీయుడు, నీవు తప్పైతే ఎవరు పూజ్యనీయులు కారు. లా అంటే ఎవ్వరు లేరు అని, ఇలాహా పూజ్యనీయుడు, ఇల్లల్లా అల్లా ఒక్కడే. అందుకే కొంతమంది ఆధ్యాత్మిక గురువులు చెప్పినారు, లాలో లయమైతే భయము లేదురా అన్నారు. గుడి కంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఇదే చెప్తారు, లాలో లయమైతే భయము లేదు అన్నారు. ఈరోజు మనం లాలో లయం కాలే, ప్రతి మాట మనకు భయమే. ఏమవుతుందో ఏం కథ. ముసల్మాన్ అల్లా పైన ఆధారపడాడు. సర్వం చేసేవాడు అల్లాని. శుభములు, మేళ్ళు, కీళ్ళు అన్ని, సావు పుట్టుకలు, రాత్రి పగలు ఎవరు చేసినారు? అల్లా చేసినారు. ఈ చుక్కల్లో వెలుగు ఎవరు ఇచ్చినారు? అల్లా. ఈ చంద్రుడు కాంతి ఎవరు ఇచ్చినారు? అల్లా. సూర్యుల కిరణాలు ఎవరు ఇచ్చినారు? అల్లా. వర్షాన్ని కురిపించేవాడు అల్లా. భూమిలో పంట తీసేవాడు అల్లా. ఇవన్నీ చేసేవాడు అల్లా. మనం ఏం చేస్తున్నాం? ఒకే పేరుకు మాత్రం ఉన్నాం. సరే, ఇత్తనాలు వేసి వచ్చినాం, మొలసకపోయినాయి. ఏమంటాం? ఏదో ఇత్తనాలు బాగాలేదు, సచ్చినాయి, సచ్చిన ఇత్తనాలేమో, అందుకే ఫెయిల్ అయిపోయినాయి, ఒకటి మనిషి లేదు. అల్లా తాగుతావు, అయ్యా మీ వంతు ఇత్తనాలు వేసేది, దాన్ని మొలక తీసే వంతు నాది, ఆకులు వేపించే వంతు నాది, పచ్చ చేసే వంతు నాది, దానికి మరి పిస్కులు చేసే వంతు నాది, పండు చేసే వంతు నాది, ఆ తర్వాత గింజలు చేసే వంతు నాది. ఆయన చేస్తావా? మనం చేస్తాం. మనం కూడా కొంచెం చేస్తాం కదా. ఆయన కొంచెం, మనం కొంచెమా? ఎంత చేసేవాళ్ళు అల్లా తాలా చెప్తున్నాడు ఖురాన్లో, ఏమి నీ చేతిలో శక్తి ఉంటే నేను నీ పంటను పంటమగం అయిన తర్వాత నీ చేతిగా వచ్చే సమయంలో అనుకోకుండా ఉడగండ్ల వర్షం కురిపించి ఒక కంకి మీద గింజ లేకుండా చేసినాడా లేదా? 1978లో 10 ఎకరాల పొలం వేసిన, వడ్లు బ్రహ్మాండంగా ఉంది, ఎకరాకు 42 సంచులు వస్తుంది. రాత్రి కూలీలను పిలుచుకుని అన్ని చేసుకున్నాం. తెల్లవారిపోతే ఒక కంకి మీద గింజ లేదు. ఏమైంది? ఉడగండ్ల వర్షం వచ్చింది, రాత్రి కురిసింది, తెల్లవారిపాటికి కంకి మీద గింజ లేకుండా చేసి. నా పొలమే. ఒక్కొక్కసారి మీరు ఇత్తనాలు వేసినారు, అన్నీ అయింది, పంటమగం అయిన తర్వాత ఇక కంకిని కాటుక రంగు వచ్చేసింది, చిన్న వర్షం పడింది,
ఒక గింజ రాకుండా, ఎద్దులు కూడా తినకుండా అయిపోయినాయి, కాటుక పడిపోయినాయి లేదు కంకులు. ఎవరు చేసినారు? నేనే చేసిన అంటారు అల్ల తల, నేనే చేశాను. అపరైతు నారలతి తురున్, ఏమి అగ్నిగుండం లాంటి అగ్ని వర్షాన్ని కురిపించి దాన్ని పంటను కాలిస్తే నీవు కాపాడుకుంటావా? నీలో శక్తి ఉందా? నేను ముంచగలుగుతాను, ముంచితే నీవు తేల్చగలుగుతావా? లేదు. ఆ శక్తి నీలో ఏది లేదు, కానీ సర్వము చేసేవాడిని నేను. నీ కంకులు కాటుకైనప్పుడు తినిపించేవాడిని నేను. నీ కంకులు వడగర వర్షానికి రాలిపోయినప్పుడు ఆ గింజలు తినిపించేవాడిని నేను. ఫసబ్బి బిస్మి రబ్బికల్ అజీమ్. మరి నా యొక్క కీర్తనములు, నా యొక్క పొగడ్తలు, నా యొక్క నామస్మరణము నిరంతరము చెయ్యి, నిరంతరము చెయ్యండి. ఆయన యొక్క పొగడ్తలు ఎప్పటికీ. మరి ఆ విశ్వాసం మనకందరికీ ఉంది. అల్లా పైన ఉందా లేదా? మనం అందరం కల్మా చదువుకున్నాం, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఒక్కసారి చెప్పండి. కొంతమంది ముహమ్మదర్ రసూలుల్లాహ్ అంటారు. ముహమ్మదర్ రసూలుల్లాహ్ కాదు, అజాన్లో అకామత్లో ముహమ్మదర్ రసూలుల్లాహ్ చదవాల. కలిమాలో ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ముహమ్మదుర్ రసూల్. నాకు కొమ్ము వెలకాల తలకట్టుగా. మరి ఎవరికైతే ప్రవక్త గారి పేరు, అల్లా పేరు చక్కగా పలకడానికి వస్తాం అటువంటి వారు స్వర్గంలో వారసులు. ఈ కలిమాను నిస్సందేహముగా నిష్కల్మషమైనటు మనస్సుతో ఒక్కసారి చదివిన పాపాలు పరిహారమై పరివర్తనమిచ్చి మరి పుణ్యాలు ప్రసాదించి మోక్షమిచ్చి మోక్షానికి ప్రతిఫలంగా స్వర్గం ఇస్తాను అంటున్నారు. అటువంటి కల్మ. అందుకే చెప్పినారు కలుషితము లేని కల్మ, నిష్కల్మషమైనటు కల్మ. కలిమాను ఎవరు కనుగొన్నారో వారికి మోక్షము అన్నారు. కలతలేని కల్మయున్నది కనుగొన్న వారికి మోక్షము. ఆ కలిమ మహోన్నతమైన కలిమ. సర్వ సృష్టి ఈ కలిమాపై ఆధారపడి ఉంది. సర్వ సృష్టి కలిమాపై ఆధారపడి. ఈ కలిమ లేదంటే ప్రపంచం లేదు. ప్రపంచంలో ఒక్కడైనా విశ్వసించి ఆ ఒక్కడు లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠిస్తున్నా అంటే ఈ సర్వ నియామకము జరుగుతుంది అంట. వర్షం కురుస్తుంది, పంటలు పండుతాయి, ఆ తర్వాత అందరూ ఆహారం దొరుకుతాయి. ఎప్పుడైతే ఎవ్వరు నా నామస్మరణం చేయకుండా ఉంటారో ఆ సమయంలో నేను ప్రళయకాలం సృష్టిస్తాను. ఇదా కదిల్ వాకియా లైస లియఖజకా. ప్రళయకాలము రానున్నది, ప్రళయకాలము రానున్నది. ఒక దినము అది తప్పకుండా వచ్చును. ఎప్పుడు? అల్లా నామస్మరణం చేయనప్పుడు. మరి ఒక్కడు ఈ ప్రపంచంలో ఉంటే నేను ఈ ప్రపంచాన్ని నడుపుతాను అంటారు అల్లా తాలా. ఒక్కడు లేకుంటే ఏదన్నా ఒక బస్సు ఒక్కడే ప్యాసింజర్ ఎక్కినాడు పోతుందా? రైలు పోతుందా? ఒకటే ప్యాసింజర్కు. ఏరోప్లేన్ పోతుందా? ఒకటే ప్యాసింజర్కు. యాదిపోతుంది. ఒక్కడో డీజిల్ ఖర్చు రాదు, టైర్లు అరిగిపోతాయి, ఏం దుగ్గులే, స్టాప్ అంటాడు. మరి ఒక్కడుంటే ప్రపంచ నియామకాన్ని నడుపుతాను అంటాడు వాళ్ళ తల. ఆ ఒక్కడెవరు? కలిమా చదివాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మరి మహోత్తరమైన కలిమ. ఈ కలిమ స్వర్గం యొక్క తాలపు చేయకపోయిన కలిమ స్వర్గం తాలపు చేయ. అందుకే ఈ కలిమ ఎవరైతే నిష్కల్మషంగా చదివినారో అటువంటి వారికి స్వర్గము అని అర్థం. మన్ ఖుల లా ఇలాహా ఇల్లల్లాహ్ ముఖ్లిసన్ దఖలల్ జన్న ఔ కమా ఖాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనము ఈ విధంగా పలికి ఉన్నారు. ఎవరైతే నిస్సందేహంగా నిర్మలమైనటు మనస్సుతో ఒక్కసారి ఈ కల్మాను చదివినా వారికి స్వర్గము అని. మరి మోక్ష మంత్రము, పాపాలను పరిహారము చేసే మంత్రము,
భక్తి మంత్రము, ముక్తి మంత్రము, మోక్ష మంత్రము కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్. అటువంటి దాన్ని తీసుకొని ఈరోజు మనం దాన్ని అర్థం చేసుకోవడం లేదు. దాని సారాంశాన్ని మనం ఎప్పుడే కానీ ఆలోచన చేయలేదు. అరే నేను మోమిన్ ముసల్మాన్, నేను అల్లా యొక్క భక్తుణ్ణి, ఇక నేను ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నడిపించుకోవాలనో ఆ విధంగా నడిపించగలుగునే శక్తి నాలో ఇచ్చినాడు. కానీ దాన్ని ఉపయోగం చేసుకునే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించడానికి అల్లా తలా ఏం చెప్పాడు, భక్తిని వ్యక్తత్వం చేయడానికి నేను నమాజ్ ఇచ్చిన్నాడు అంటాడు. భక్తిని వ్యక్తపరచడానికి, అల్లా యొక్క దాసుని అని ఎరకపరచడానికి అల్లా తాలా నమాజ్ ఇచ్చాడు. ఈ నమాజుతో మనం ఎంతో దూరం ఉన్నాం. నమాజుతో ఎంతో దూరం ఉన్నాం. ఎంతో మందికి ఈరోజు నమాజ్ అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, కలిమా అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా మన ముసల్మాన్ కదా, మన ముసల్మాన్లు 5 పూటలు నమాజ్ చేయాలగా, అవు చేయాలి. కానీ ఆడ ఉందన్న మాకు పురుసత్ ఉండదు. పురుసత్ ఆవిడ ఒంటికి వచ్చే పురుసత్ ఉంది, దొడ్డికి వచ్చే పురుసత్ ఉంది, నీళ్లు దప్పికైతే పురుసత్ ఉంది, తాగడానికి, భార్యతో మాట్లాడడానికి పురుసత్ ఉంది, పిల్లలను ప్రేమించడానికి పురుసత్ ఉంది, చేన్ల యొక్క పనులు చేసుకోవడానికి పురుసత్ ఉంది. ప్రార్థన పురుసత్ లేదు. ఎంత తిక్కవాడో రావటం కదా. ఒరే నేను సృష్టించిన కదా ఇవన్నీ నేను ఇచ్చిన వస్తువులు, నేనిచ్చిన వస్తువులను నన్ను సంతోష పెట్టడానికి ఆరాధన చేయంటాడు. ఆరాధన చేయమంటే మనం పోయిరాధన చేసుకుంటాం, పొట్టబోసుకుంటాం, ఆరాధన మర్చిపోతూ ఉంటాం. ఆరాధన చేయమంటే పోయిరాధన చేసుకుంటా, పొట్టబోసుకుంటా, ఆరాధన మర్చిపోతా అంటాడు. అంతేనా కదా? అల్లా తఆలా చెప్తాడు, 5 పూటల్లో నేను నిర్ణయించే కాల ప్రకారం ఎవరైతే ఈ నమాజు స్థిరపరుస్తారు అటువంటి వారికి నేను ఎలాంటి ఆక్షేపణ లేకుండా, అబ్జెక్షన్ లేకుండా స్వర్గంలో పంపిస్తాను. స్వర్గంలో పంపిస్తాను. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఉమ్మత్పై 5 పూటల నమాజు నేను నా ఆజ్ఞను శిరసా వహించమని ఆజ్ఞాపించున్నాను. సరి అయిన సమయంలో దీన్ని పూర్తి చేసుకుంటారా అటువంటి వారికి స్వర్గంలో పంపిస్తాను. లెక్క పక్క ఏం అడగను. ఎవరైతే సమయానికి నిర్ణీత కాలంలో నమాజు సంపూర్ణం చేయలేదా వారి బాధ్యత నా పైన లేదు. వాళ్ళను క్షమించవచ్చు లేదా ప్రశ్నించవచ్చు. మరి ఈ నమాజును మనం ఏ విధంగా చదవాలా, ఎట్లా, దీనికి ధార్మిక విద్య ముఖ్యం. ధార్మిక విద్య ముఖ్య అవసరం. ఒక ఆటో మనకు కొనుక్కొని 1,20,000 పెట్టి ఇంకా ఆటో యొక్క బయోడేటా ఇస్తాడు. అయ్యా ఇది గాలి కొరకు, ఇది నూనె కొరకు, ఇది డీజిల్ కొరకు, తర్వాత ఇది గేరు, ఇది క్లచ్, తర్వాత ఇది ఎక్సిలేటరు, ఇవన్నీ ఇస్తాడు. అది నా ఇష్టం, నా డబ్బులు పెట్టి తెచ్చిన నేను. వాడు ఆటోడు చెప్పినట్టు నేను ఎందుకు ఇంటా? బ్రేక్ పట్టుకోవాలన్నప్పుడు ఎక్సిలేటర్ ఇచ్చినాడు, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఎవరైనా క్లచ్ పట్టుకొని గేరు మారుతాను, నా ఇష్టం, నేను ఎందుకు కలిసి పెట్టుకుంటా, అట్లే మారుతాడు, ఏమవుతాయి? పండ్లు ఊడిపోతాయి, అది ఆటో దెబ్బతిపోతాయి. అరే ఆయిల్ వేయమని చెప్పిన కాడ డీజిల్ వేసినాడు, డీజిల్ ఏమై కదా ఆయిల్ వేసినాడు, జరుగుతుందా? అదేవిధంగా మనకు అల్లాహ్ తఆలా మానవ జన్మ ఇచ్చి ముసల్మాన్గా మనకు కల్మాలో స్థానం ఇచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరి ఉమ్మతులు మనకు ఉత్తమ స్థానం అలంకరించిన తర్వాత దీన్ని మనం ఉపయోగించకుంటే ఎట్లా? ఉపయోగించడానికి ధార్మిక విద్య ముఖ్యం. విద్య అనేది ముఖ్యవసరం. ఉదాహరణకు ఒక రైతు పొలాన్ని దున్నాలంటే నాగేరి అవసరమా కాదా? ఏమీ లేదు, నాగేరి ఇయ్యలేదు, ఉత్తా కాయమాను కట్టుకొని ఎద్దులను పోయినాడు, చేనిపోయి ఇక దున్నాలనుకున్నాడు. ఏమిరా నాగేరి ఎద్దులను తెచ్చినా కదా, కాయమాని తెచ్చినా కదా అని అంట. లాభం అవుతుందా? కాదు. ఎన్నాళ్ళకొడు ఒకడు ఎద్దులు పెట్టుకొని ఉన్నాడు.
ఏరా రైతన్నమే కదా, రైతన్న నేను ఏం కావాలో చెప్పు అంటే, ఏం లేదురా రేపు దుననీకే రా అన్న. దుననీకేనా? వస్తలే అన్నాడు. వస్తలేప్పా, ఇంకా ఏమన్నా సర్దుకొని అన్ని సామాన్లు చేసుకొని తయారు పొద్దున్నే పోవాలి చూడండి. లేదన్నా ఒక మాట, నాకేం లేదు అంటాడు. నాకే లేదా? తెచ్చిచ్చాడు. నాకేం తెచ్చిచ్చినాక ఎద్దులకు జతకెళ్ళావు కదన్నా అన్నాడు. సరే జతకెళ్ళి తెచ్చిచ్చినాడు. జతకెళ్ళు తెచ్చిచ్చినాడు. నువ్వు అన్నాడు. ఏమన్నా? మోకలేదు అన్నాడు. సరే మోకు కూడా తెచ్చిచ్చాడు. సిక్కాలు లేవు కదా అన్నాడు. సిక్కాలు తెచ్చిచ్చాడు. ములుగర లేదన్నాడు. మురుగలు తెచ్చిచ్చాడు. ఏరా సేద్యం పెట్టినామంటే సేద్యగడ అంటే అవున్నారు ఎదురులేవా నాకు? యా సామాన్ లేదు, నాకెళ్ళలేదు, మెడతొక్క లేదు, కాడిమాన్ లేదు, మోకు లేదు, సిక్కాలు లేవు, ములుగర లేదు, ఏది లేదు. మళ్ళీ రైతున్నాడు. అట్లా మనం పేరుకు ముసల్మాన్ ఉన్నాం కానీ యాది ఆచరణ లేదు. పేరుకు ఏమంటే ముసల్మానయా, మా నాయన ముసల్మానే, మా జైనాయన ముసల్మానే, వాళ్ళ నాయన కొడుకు ముసల్మానే. హుసేన్తో కొడుకు చాల్తో కొడుకు రసూల్తో కొడుకు అహ్మదు, నేను మా జైనా కాడి నుంచి ముసల్మానే. అదే ఆ 2 ఎద్దులు పెట్టుకునే వాళ్ళని యొక్క సామెత అయిపోయింది. ఏరన్నా వస్తావా రైతు? రైతు వస్తున్నాడు. ఏది లేదు. మనకు ఉదాహరణకు వండి శుద్ధి ఉన్నావా? లేదు కదన్నా. మరి ఏమన్నా పొద్దుపూట నమాజ్ చదివినా? అది కూడా లేదన్నా. జుమ్మా అది కూడా లేదు. పండుగకు ఈ 2 గట్టి కట్టుకున్నాయి. శేగాల పాశం తిన్నప్పుడు, కొత్త బట్టలు కట్టుకునేప్పుడు కొత్త అందరికంటే ముందే నేను అట్లా 2 ఎద్దులు పెట్టుకున్నాడు. 2 పండుగలు పట్టుకున్నాడు గట్టిగా. ఇంకా మిగతాదంతా డుమ్మ. ఎట్లయితుందన్నా? సంవత్సరానికి 2 సార్లు తింటే బతుకుతాడా మనిషి? ఎవరైనా బతుకుతారా? సంవత్సరం 2 సార్లు తింటే సస్తారా లేదా? అదేవిధంగా మనం ఆఖిరతు ఆత్మ సంబంధంగా అంత చంపుకున్నాం, శరీర సంబంధంగా అన్ని పోషించుకున్నాం, శరీర సంబంధంగా అన్ని పోషించుకున్నాం, ఆత్మ సంబంధంగా అన్నిటికీ జనాజా. కాబట్టి ధార్మిక విద్య ప్రతి ముసల్మాన్ స్త్రీకి పురుషునికి ఎంత ఎరుక జ్ఞానం కావాలంటే కనీసం గుసులు నుండి, వజు నుండి, నమాజు నుండి జనాజా నమాజు వరకు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ముసల్మాన్ బాధ్యత ఉందే లేదా? ప్రతి ఒక్కరికి ఉంది. నాకు నీకని కాదు, ప్రతి ఒక్కరికి. ఏ పిల్లవాడు 15 సంవత్సరాలు దాటక ముందుకే ఇవన్నీ నేర్చుకోవాలని. అందుకే ప్రవక్త గారు 7 సంవత్సరాల వయసులోనే నమాజ్ యొక్క అలవాటు వేయండి. 7 సంవత్సరాలు నమాజ్కు రాకపోతే 10 సంవత్సరాల వాడైనాడు, అప్పుడు కొంచెం ముళ్ళుగర చూపించి తీసుకుపోండి. అప్పుడు కూడా మాట్లాడకపోతే 15 సంవత్సరాల అయిన తర్వాత మీరు కొట్టవద్దు, తిట్టవద్దు, వాని పరుపు వేరు, వాని నీళ్లు వేరు, వాని వంట వేరు, అంత వేరు చేయండి అన్నారు. ఎంత పిల్లోళ్ళే ఉందని, ఎంత పిల్లోళ్ళే అని ఉండండి అని మనం విడిచిపెట్టిపోతాం. ఇంకా మనం నమాజీ, వాడు బేనమాజీ. ఇంకెట్లయితుంది? ఇంట్లో బరకత్ రావాలంటే ఇటు వస్తుంది. ఒక్క బేనమాజీ ఉన్నాడంటే, ఒక్కడు నమాజ్ చేయని వాడు ఉంటే చుట్టుపక్కల 160 ఇళ్లకు దారిద్ర్యము అని అన్నారు. ముందు భాగంలో 40, వెనుక భాగంలో 40, కుడి పక్కకు 40, ఎడ పక్కకు 40. ఒక్క బేనవాజ్ యొక్క వాని యొక్క అపశృతి 160 ఇళ్లకు చుట్టుకుంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే 4 ఉన్నారు, ఒక నమాజ్ అవుతాడు, 3 నమాజ్ లేదు. ఇంకా బరకత్ వస్తుందా? ఎట్లా వస్తుంది? అందుకే చెప్పినాడు అల్లా తాలా, అయ్యా మీరందరూ నమాజ్ చేసి నాతో తీసుకోండి అంట. నమాజ్ ఏమి అల్లా తాలాతో తీసుకుని యొక్క ప్రతి ఒక్కరూ నమాజ్ వాళ్ళు తీసుకోండి అంట. మహాభక్తులు అందరూ నమాజ్ వాళ్ళనే తీసుకున్నారు. మహబూబ్ స్వామి పీరాని పేరు గౌసుల్ ఆజం గారు, దస్తగిరి స్వాముల వారు నమాజ్తోనే తీసుకున్నారు. పిల్లప్పటి నుంచే ఆయనకి ఏమన్నా కావాలంటే 2 రకాల నమాజు చదివించేది వాళ్ళమ్మ. బడికి పోయి వచ్చే వరకు ముసల్లా పరిచి పెడుతుంది, భోజు కొరకు నీళ్లు నింపి పెడుతుంది తల్లి.
తండ్రి ఎప్పుడో చనిపోయాడు, 8 సంవత్సరాల లోపలనే ఆయన పుట్టిన తర్వాత. మరి తల్లి ఏం చేసింది? నమాజ్ అలవాటు పెట్టి, రే అన్నం కావాలంటే నా కొడుక నీకు అన్నం దొరకాలంటే అల్లాని అడుగురా, 2 రకాల నమాజ్, ఇంకా ముసాలు పరిచి పెట్టేది, వజు చేపించేది. వాళ్ళ మా తల్లి చెప్పింది, అన్నం పెట్టేవాడవు నీవే, సర్వజీవకోటికి జీవనాధారం నీవే, నిన్నే అడుగుతున్నాను, నీ ముందే చేతులు సాచి ఉన్నాను, నీ చిన్నారి చేతులను ఒక్కసారి నీవు నా యొక్క దువాను అంగీకరించి నాకు అన్నం ప్రసాదించు. తల్లి వండి పెట్టేది, బిస్మిల్లా అని దస్తర్ఖాన్ వేసుకొని తిరిగిపోయేది. ఆ విధంగా చేస్తుంది. ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది తల్లి, ఇంట్లో లేదు, వంట వండి లేదు, దూరంగా ఉండిపోయింది. కొడుకు వచ్చే సమయం అయింది, మనసులో తల్లడిల్లిపోతుంది. అరేది నేను రోజు వండి పెట్టేవాడిని, ఇక ఈరోజు వండి పెట్టలేదు, నా కుమారుని యొక్క విశ్వాసం ఏమవుతుందో అని తల్లి ఇక్కడ బాధ, మనసు, తన మనసులోనే బాధపడుతుంది. వల్ల ఇక విశ్వాసాన్ని పెంచడం కొరకు, నీతో ఆ సంబంధం కల్పించడం కొరకు నేను నమాజుకు అలవాటు పెట్టి ఉన్నాను. ఈరోజు చూస్తే ఏం దొరకకపోతే ఏమనుకుంటాడు. ఇక్కడ తల్లి మనస్సు వచ్చినాడు, తొందరగా చూసినాడు, తల్లి లేదు. ఇక చెంబునిన నీళ్ళు తీసుకుపోయాడు, వదులు చేసుకున్నాడు, ముసల్లా తనకు తానే పరుచుకున్నాడు. పరుచుకొని 2 రకాల మద్దతు చదివి రోజు మాది అడిగాడు. ఆ గూట్లు మామూలుగానే అంతా వండి పెట్టినాడు, అన్నం దొరికింది, నీళ్లు దొరికినాయి, తాగినాడు, తిన్నాడు, మళ్ళా మద్రస పోతాడు. తల్లి అక్కడి నుంచి వస్తుంది, తొందరగా వస్తాను, పొడదొడుకులతో వస్తుంది. అదే నా కుమారుని విశ్వాసం ఏమైందో అని. ఏమైనా బోధించాను. ఏంటమ్మా ఇంత ఆశ్చర్యం కడుతారు, నువ్వు రోజు అడగమని చెప్పినావు, అడిగతో నేను అడిగినాను, వాడి ఇచ్చేతోడు ఇచ్చేసినాడు, తినిపోతున్నాను. అటువంటి అలవాటు ఎవరికి? మాంసాని పిరామి అబ్దుల్లా దస్తగిరి స్వాముల వారికి. యా ఊర్లను ఉండని ఒక యాప చెట్టు ఉందంటే ఆడ కట్టగట్టి దస్తగిరి కట్టమయ్యా. హిందువులు ఉండని కూడా దస్తగిరి స్వామి కట్టాను. ఇది ఇండియాకు రాలేదు, చూడలేదు, ఎక్కలేదు, ప్రతి ఊర్లో ఉంది. ఉండే లేదు ఆయన పేరు. ఎప్పుడు భక్తిత్వాన్ని వ్యక్తపరిచేందుకు. ఈరోజు కూడా మనం ఎందుకు ఈ విధంగా పేరంటే నమాజులు వదులుకున్నాం, ధార్మిక విద్య వదులుకున్నాం, అల్లా నామ స్మరణ వదులుకున్నాం, అల్లా నామ స్మరణ వదులుకున్నాం. అన్ని విధాలుగా కష్టాలే ఉన్నాయి. ఈ కష్టాలను తొలగించడానికి మనం అల్లా మార్గంలో వెళ్ళాలి. ఈయనే ఉంటే రాదు. ఉదాహరణ చేనుకు పోయి దున్నుతేనే చేను దున్నబడేది, లేకుంటే ఈయనే ఊరు చుట్టే తిరిగిరానట గడం వేసుకొని. ఏరా అంటే 3 మైళ్ళు పోనా, ఎంత అంత దూరం వెళ్ళబోతాం, కాలు విక్తుండలే, ఈయనే చూస్తలే అన్నట్టు. ఏమైతే చేను బీడైపోతా కదా, బంజర్ అయిపోతాయి, ఒక గింజ మొలకదు, ఏం దొరకదు. కాబట్టి దాని కొరకు మనం అల్లా మార్గంలో వెళ్తేనే చేనుకి ఏ విధంగా తన రైతు అంత దూరం వెళ్ళి, అబ్బా చేను చూసినాడు 8 ఎకరాలు కదబ్బా, ఇంత బయలు, ఒక్కొక్క సాలు తిరగాల, మొలక తిరగాల, కోన వేసుకొని తిరగాల, ఆడైపోతుంది లేబ్బా అని కొట్టేరి ఇప్పినాడు, నిద్రపోయినాడు. ఇంకా ఎండలో నిద్రపోతాడు, చేను బీడైపోతుంది. ఏం చేస్తాడు? ధైర్యం చేస్తాడు, కొట్టేరిప్పుతాడు, కొట్టేరిప్పి ఇక కడతాడు. కట్టి జలుబు చూసుకుంటాడు, ఎలువు ఉంటే కొంచెం జలుబు చేసుకుంటాడు, జలుబు ఉంటే కొంచెం ఎలుగు చూసుకుంటాడు. బాగా నాగెట్టింట మన్ను వచ్చేటట్టు. ఇప్పుడు చక్కగా ధైర్యం చేసి అవతల గట్టిపోతాడు. మళ్ళీ ఇట్లా వస్తాడు, ఒక మొలక అయిపోయా, ఏం చేసేదా ఇంకో కోండ్ర వేస్తాడు అంటాడు. ఒక కోండ్ర దున్నుతాడు, ఒక కోండ్ర దున్ని 2వ కోండ్ర వేసి బీడి అలవాటు ఉంటే దమ్ము కొడదాం లేక కొంచెం ఎద్దులు నెమురేయని అని ఉంటాడా లేదా? రైతు ఇట్లా చేస్తాడా లేదా? ఆ తర్వాత 2వ కూర దున్నుతాడు, దున్ని తెచ్చిన సది ఇప్పుకొని తింటాడు. తిన్నాక మళ్ళీ ఒక 2 కోనలు తిని ఇంటికి వస్తాడు. అబ్బా ఎన్నిసార్లు తిరగాల కదా, మొలక తిరగాల, సాలు తిరగాల, ఏడైతుంది లేబ్బ అంటే బీడైపోతుంది. అట్లనే మనలో ఆధ్యాత్మిక పరంగా అల్లా అనురాగం రావాలా, ప్రవక్త సున్నతులు రావాలా, ఆచరణ అంటే మనం కూడా అల్లా మార్గంలో వెళ్ళాలి. వెళ్తారు కదా ఇన్షాల్లా? చెప్పండి. నేను ఇన్షాల్లా మార్చి 26 చెప్పండి. పని చేశారు సరే, పెద్దవాళ్ళు సరే, 26 మార్చి 26 చెప్పండి. 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 26 మార్చి 26 చెప్పండి.
పనులు కొంచెం ఎగురుతీ కుడతా ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలోనే పోవాల్సింది మనం. సందు చూసి గుద్దేలేని అన్నారు. పీర పండుగ సందు చూసి గుద్దేలేసారా, సందు లేకుండా గుద్దేలేసారా? మరి ఇప్పుడు కూడా మనకు ఆచరణ కొరకు ఒక సందు, ఈ సందులో మనం గుద్దేలేసుకుంటే పర్వాలేదు, పండుగ చేసుకుంటాం. ఎక్కడి పండుగ? ఆకేత పండుగ. కూర్చోబెట్టి నుంచి పేరు రాపియకుంటే మనం కూర్చోండి ఇన్షాల్లా. అవును, ఎవరు పోదురైనా ఎవరు పక్క పోవద్దు, దువా అయ్యేంత వరకు పోకూడదు. కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. పేరు రాపియకుండా జికర్ చేసుకుంటా కూర్చోండి. వల్ల నాకు మంచి జ్ఞానం ప్రసాదించు, నీ మార్గంలో పోయే నీ భక్తిత్వం ప్రసాదించు, నీ ఆరాధన గుణం నాకు ప్రసాదించు అని అడగండి. అల్లా ఇస్తాడు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాడు, అడగకుంటే లేదు. మన వైపు నుంచి హర్కతు, అల్లా వైపు నుంచి బర్కతు. హర్కతులకు కూడా బర్కత్ కావాలని అంటారు. నా లెక్కటోడు గుమ్మిల గింజలు గుమ్మిల్నే ఉండాలి, పిల్లలు చూసి గుమ్మడికాయ లెక్క ఉండాలి రాని అంట. ఎట్లా ఉంటారు? గుమ్మి మెత్తు తీయాల్సిందే, జిన్ను పట్టియాల్సిందే, పిల్లలకు తినిపించాల్సిందే. తినిపిస్తేనే బాగుండేది, లే అట్లనే బాగుంటుందా? మెత్తేమై తీయను, పిల్లలు చేసి గుమ్మడికాయ లెక్క ఉండాలని అంట. ఎట్లా అవుతుంది? ఏప్రిల్కి ఇన్షాల్లా చెప్పండి. ఏప్రిల్ నుండి ఇన్షాల్లా ఉట్కి ఖడే होके बोलो. ఊరు నుంచి ఒక జమాతు లేదా ఇన్ఫిరాది ఇజమాయి బహర్హాల్ ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఇన్షాల్లా. అస్పల్ సే అల్లా ఫూల్ ఫర్మాలే, అల్లా ఒప్పుకొనుగాక, వీరికి శైతాన్ యొక్క ముప్పు తిప్పల నుండి తప్పించునుగాక. ఆమీనండి. ఏప్రిల్ అల్లా తాలా మన అందరికీ ఒకరొకరికి ఒప్పుకొనుగాక. అల్లా తాలా మన సంతతికి ఒప్పుకొనుగాక. ఆమీనని చెప్పండి. అబ్దుల్ గఫార్ अल्लाह कबूल फरमा ले. अरे बा बैठ रही बा नौजवान కూర్చోనే. चलो भाई तांड्रा पाड़ से पसपल से जमात बन गए. कोसा बी तांड्रा पाड़ो. ये नहीं जमात है. अरे जमात क्या ప్రతి ఒక్కరు చెప్పండి ఇన్షాల్లా. రుద్రవరం నుంచి ఒక జమాతు, పసుపాల నుంచి ఒక జమాతు, తాండ్రపాడు నుంచి జమాతు. खड़े हो जाओ, खड़े हो जाओ. ఏప్రిల్ హాసిం భాయ్. హాసిం ప్రవక్త గారి పేరు. హాసిం అంటే పంచేవాడు, తక్సీం కర్నేవాళ్ళ. ఆయన ఆధ్యాత్మిక పరంగా అందరికీ పంచినాడు, ప్రపంచం అంతా పంచినాడు. ఇవి కాశీ కూడా పంచాలా. ఆస్తి పంచొద్దు, అయినా ఆస్తి కాదు, ధర్మాన్ని పంచు. और मैं हमारे तांड्रापाड़ के साथी भी बताओ. इंफरादी मार्च 26 अप्रैल से जमात. ఎవరెవరికి ఎట్లా సమయం దొరుకుతుంది అట్లా. खड़े हो जाओ, खड़े हो जाओ. अय्यूब सब्र अय्यूब की दुआ मांगो वाले.
सन्नाफ बोलो पहले। सन्नाफ हजरत से थे। और मैं मौलानी बताओ भाई, बोलो भाई, आपस में तश्कील कर लो इंशाल्लाह, एक दूसरे साथी को तश्कील करो और निकलना है ఎల్లాలా ఎల్లించాలా రెండు చేయాలా, నడచాలా నడిపించాలా. और भाई क्या शर्माने की गुरुद्वारा हमारे मोहम्मद भाई ఒకరు ఇంటికారా, ఒకరు అల్లా మార్గం, ఒకరు ఇంటికారా, ఒకరు అల్లా మార్గం. बोलो भाई बोलो भाई. अप्रैल की 8 को जमा हो जाना तो हो, नेक्स्ट सेंटर में जो अप्रैल 8 55 में से तो आप 5 से निकल जाना. तो मोहम्मद हुसैन सन्नाफ क्या बोले थे? मोहम्मद हुसैन और इमाम हुसैन दो भी अच्छे नाम है. क्या बोले? अभी क्या बोलते नहीं बात आता मेरे को गुस्सा बोली क्या किसका गुस्सा किसको निकाल रहे. मोहम्मद हुसैन सन्नाफ इमाम साहब ये भी हो. मैं क्या बोलना बाबू? बोलो छोटे मोहम्मद हुसैन इमाम साहब. छोटे कौन इसमें? तुम्हें छोटे क्या? तुम बड़े क्या? ये अल्लाह ये नाम है आजू बाजू आ गया. और मैं आते तो मैंने से इंशाल्लाह. बोलो भाई बोलो. आमीन. अच्छा भाई, ये तो नामा हुदार के हो गए. अब हमारी एक जमात चल रही 3 दिन की, क्या भाई मोहर्रम की जमात नड़ इसमें नगद 3 दिन के कौन है? हाँ बोलो भाई. 3 రోజులు ముచ్చటగా తగిలించండి, ఎచ్చట ఉండే స్వర్గాన్ని పొందండి అన్నారు. 3 రోజులు ముచ్చటగా తగిలించాలి, ఎచ్చట ఉండినా స్వర్గాన్ని పొందాలి ఇన్షాల్లాహ్. 3 రోజులు షాంపిల్, ఇవి షాంపిల్. దీని కొరకు చెప్పండి. నగద్ तांड्रापानी में तश्कील करता औरतों की जमात निकली 3 दिन की. मर्दों की నాకు क्या త్యాగం చేసి ఆడోళ్ళు వెళ్ళినారు. ఇప్పుడు త్యాగం లేకుండా మగోళ్ళు వెళ్ళండి ఇన్షాల్లాహ్. ఏదైనా నేను చెప్పిన శాస్త్రం లెక్కనే ఉంది. గుమ్మిల గింజలు గుమ్మిలనే ఉండాలి, పిల్లలు గుమ్మడికాయ లెక్కనే ఉండాలని చెప్తున్నారు. మీరు ఏమన్నా చెప్పండి, మాది మాకే, మీది మీకే అని అంట. హర్కత్ చేయండి, బర్కత్ ఇస్తానంటారు అల్లాహ్ తాలా. హర్కత్ లేకుండా బర్కత్ లేదు. 3 दिन శని ఆది సోమ. అది కర్నూలు లేదు పిలుచుకుంటారు. కర్నూలుకే కదా. बाहर किसी तो नाम आया किसी लिए बैठो కూర్చోండి. అయినా కూర్చోండి, దగ్గర దువా చేస్తున్నాం ఇన్షాల్లా. ఆజాओ भाई ఆజాओ. అందరికి భోజనాలు, తర్వాత నమాజ్ తర్వాత భోజనాలు. बैठो अंदर आ जाओ. देने के लिए नहीं तो नहीं, लेने के लिए तो आ जाओ अंदर. మనం ఇవ్వడానికి లేకుంటే తీసుకోవడానికన్నా. बताओ बिस्मिल्लाह को तैयार हो गए एक जने. अब दूसरे बोलो भाई. चलो तो आगे से 4 जनों को जोड़ ले तो भी जमात बन जाती है. वो तो हमारे खाजा पे रेडी हो गए हैं.
बताओ भाई तीन तो आप बैठे गए हाँ वो कल से हाँ हफ्ता ठीक है क्या बोलते आ जाओ बैठो बैठो भाई 3 दिन भाई कल निकले तक 9-10 लोग थे बताओ मैं करीब आ जाओ भाई अंदर का आ जाओ दुआ हो जाती है इंशाल्लाह पसपल वाले भी बताओ भाई లోపల రండి ఇన్షాల్లా దువా చేస్తున్నాం లోపల రండి ఇన్షాల్లా దువా చేస్తున్నాం బయట పోయింది ఏ విధంగా మాకు ఈ నెల ప్రతి నెల సెంటర్ కూడా జరుగుతుంది వచ్చే నెల ఇన్షాల్లా इस्माइल रे बोले पसपल गया आ जाओ कोई बाहर जाने की कोशिश मत करो भाई ఎవరు బయటికి పోవద్దు ఆయన ఆ దువా తీసుకొని నమాజ్ చదువుకొని భోజనం చేసి వెళ్ళిపోవాలి बाप नाम पूछे सन्नाफ क्या सन्नाफ अफसर बादशाह क्या अफसर अफसर बादशाह भाई और भाई बाहर से कौन सा है नामा 3 दिन के किसी का है भाई बाहर के अच्छी बात है भाई सुनो बहरहाल जो भी साथी अगर ఎవరైనా తయారు కానీ ఇన్షాల్లా రేపు పొద్దున్న నుంచి హాజీబత్ మీ హాజీబత్ హాజీబాయ్ మా మామూలు పజిద్ అమితా వీడియో ఉన్నారు రేపు పొద్దున్న ఎక్కడి నుంచి జత చేసుకుని పోతారు ఇన్షాల్లా ఒకటి రెండోది ఏముంది ఈ విధంగా మా నెల నెల సెంట్రల్ తండ్రబాద్ పస్పల్ పుత్రాల సమాజ సెంటర్ జోడు జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు వచ్చే నెల ఏప్రిల్ 8వ తేదీ రెండో శుక్రవారం వస్తుంది పస్పల్లో జరుగుతుంది చూడండి అక్కడ నుంచి ఇన్షాల్లా మనం 3 సెంటర్లో ఇలా సంకల్పం చేసిన 40 రోజులు జమాత్ చేస్తానని ఇది చెప్పుకుంటే చాలా నాలుగు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు వేసవి కాలంలో జమాత్ పోదాం వేసవి కాలంలో జమాత్ పోదాం అని కాలం చేంగే వాళ్ళకో ఇప్పుడు టైం వచ్చింది చూడండి ఆ బొల్లది ఒక 20 క్యా గుమ్మడికాయ గుమ్మిల గింజలు గుమ్మిళ్ళే ఉండాలా పిల్లలకు గుమ్మడికాయ లెక్క ఉండాలి అది ఎప్పుడో చెప్పదండి ఆ మాట ఎప్పుడో చెప్పదండి ఎత్తి పెట్టండి కాదండి అప్పటికల్లా గుమ్మి తీసేస్తారు గుమ్మిల మెత్తు తీసేసి ఇంకా గింజలు వాడతారు ఇన్షాల్లా అందుకని పసుపల్లో ఒక మంచి తరఫీ చేసినారు ఒక జమాత్ ఆమ్ నమాజ్ దావత్ పోతారు ఒక జమాత్ రోజున తష్కీల్కి పోతారని ఫిక్స్ అయిపోయినారు అదే విధంగా రుద్రవరం కూడా తాండ్రపాలు కూడా చేసేయండి ఒక జమాత్ డైలీ తష్కీల్ వాళ్ళ పని ఏం చేయాలి తష్కీల్ చేయాలి అడ్వాన్స్ జమా చేసి పెట్టుకోవాలి తష్కీల్ చేయాలి అడ్వాన్స్ జమా చేసి పెట్టుకోవాలి ఏప్రిల్ 8న సెంట్రల్ జోడ్లో అదే జోడ్లో నుంచి మా జమాతులు 40 రోజులు పోవాలి ఆ విధంగా మెహనత్ చేద్దాం ఇన్షాల్లా అల్లాహ్ హమ్ సబ్కో కబూల్ ఫర్మాయే దుఆ కూడా చేయండి మనకు ఆ సెంట్రల్ నుంచి 3 ఊర్ల నుంచి 3 జమాత్ సెపరేట్ పోవాలి 3 ఊర్ల నుంచి 3 జమాతులు సెపరేట్ పోవాలి అల్లాహ్ హమ్ సబ్కో కబూల్ ఫర్మాయే ఆమీన్ ఇంకా దాంతో పాటు ఇంకో మాట ఏముంది కదా ఎవరైనా ఇంటర్ చదివే పిల్లలు గానా ఉంటే వాళ్ళకి ఏప్రిల్ 8 అని పెట్టుకోవద్దండి ఎందుకు వాళ్ళ కాలేజీలో జల్దీ సెలవులు ఇస్తారు మళ్ళీ జల్దీ తెలుస్తారు వాళ్ళకి వాళ్ళ జమాతులు 26 నుంచి బయలుదేరుతున్నారు అంటే 25 రాత్రి మేము మన కర్నూలులో జమా చేసుకుంటాం ఆ విధంగా ఇంటర్ చదివే పిల్లలకి ఫస్ట్ పంపించేయండి వాళ్ళకి మనం ఏప్రిల్ 6 ఎదురు పెట్టుకున్నాం అనుకుంటే వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ ఏమైనా పరీక్షలు రాయాలని 40 రోజులు కాకముందు జల్దీ ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ వాపస్ వాళ్ళు అందుకని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి ఫస్ట్ పంపించేయండి జమాత్ అల్హమ్దులిల్లా అల్లా దయ వలన మనం అందరం సమావేశం ఇంతవరకు తెలిసో తెలియకో నమాజ్ వదులుకున్నాం ఈ రోజు నుంచి నమాజ్ వదలనని వాగ్దానం చేయాలి చేస్తారు కదా ఇన్షాల్లా ఎక్కడ ఉండని రైతు తన పొలములో ఉద్యోగి తన ఉద్యోగ ధర్మంలో కూలివాడు తన కూలివాని పనిలో ప్రతి ఒక్కరూ నమాజ్ చేయాలి ఉదాహరణకు ఇక్కడ మసీదులో నమాజ్ చేస్తే 25 రెట్లు పుణ్యాలు ఇస్తాడు అదే నమాజు రైతు తన పొలంలో చేస్తే 50 రెట్లు పుణ్యాలు ఇస్తాడు ఎన్ని పుణ్యాలు 50 రెట్లు పుణ్యాలు మరి ఆ పొలంలో ఉండే ఆ పచ్చటి పంట ఏ జికర్ చేస్తా ఆ జికర్ అంతా ఆ నమాజ్ యొక్క ఖాతాలో రాస్తాడు అల్లాహ్ తాలా పుణ్యాలు సంపాదించడానికి సులభమైన మార్గం ఇచ్చాడు సంపాదించుకోకుంటే మనమే నష్టపోతాం అలా నష్టపోతాడా
అల్లా ఏమి నష్టపోడు, మనమే నష్టపోతాం. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇన్షాల్లా వంటి శుద్ధి వదలకుండా నమాజు విడిచిపెట్టకుండా ఉంటాను అంటారు కదా ఇన్షాల్లా. ఆ తర్వాత మసీదుకి వచ్చిన వాళ్ళందరూ నమాజులో ఏదో ఒక నమాజులో మషూరా చేసుకోవాలా. తాలీములో తప్పకుండా ఉండాలి. తాలీము ఎటువంటిదంటే ఎండిన పొలానికి నీళ్లు పెడితే ఏ విధంగా పచ్చగవుతుందో ఆ విధంగా మన ఆత్మకు విశ్వాసానికి తోడ్పడుతుంది తాలీం. ఆ తర్వాత ఆచరణ గుణానికి సులభం చేస్తుంది తాలీం. ఆ తర్వాత మసీదు అభివృద్ధి కొరకు మనం 2.5 గంటలు అని చెప్పారు. 2.5 గంటలు ఇవ్వకుండా అర్ధ గంటతో మొదలు పెట్టండి. రోజు అర్ధ గంట, గంట కూడా పోతుంది. ఎవడన్నా స్నేహితుడు కలిసిన అనుకో, పసుపుల ఆయన రుద్రారంకి వచ్చాడు, ఏ రాయో పోసి పొద్దున్న వచ్చిన టీ తాగుతారా, ఇంకా ఓటర్ అని చెప్పాడు. నేను కొంచెం ఉండండి, ఈ పేపర్ చదువుకుంటూ ఉండండి, పేపర్ మన మొగాన పడిస్తాడు. ఆ పేపర్ మొగాన పడించినాక చిక్కటి పాలు చక్కటి టీ చేసి ఇస్తాను అంటాడు. గంట సేపు పోతే కాలం అర్థం కాదు. ఈడ చేయాలంటే లెక్క వేసుకుంటాడు. అర్ధ గంటనే చెప్పినాడు కదా సాహెబు, ఎప్పుడు అయిపోయా అర్ధ గంట, ఇంకా పోతాడు నువ్వు. అట్లా కాకుండా మన తయారిని ఎంతో వ్యర్థం చేసుకున్నాం. అల్లతాల మనకందరికీ ఎరుక జ్ఞానం ప్రసాదించి అర్థం చేసుకునే యొక్క జ్ఞానం ఇచ్చి అల్లా యొక్క భక్తిత్వాన్ని పెంచే యొక్క భావం మనకందరికీ అల్లా ప్రసాదించును కాక. చేస్తారు కదా ఇన్షాల్లా. వారంలో 2 పనులు చేయాలి, 2 గస్తులు. ఒకటే పని, 2 గస్తులు. పని అయితే ఒకటే. ఆ 2 గస్తులు కనీసం 2 నమాజుల సమయాన్ని కేటాయించాలి. అసరు తర్వాత గస్తుందంటే అసరు కంటే ముందు పోవాలా, మగరిబ్ తర్వాత వెళ్ళిపోవాలి. మగరిబ్లో గస్తుందంటే మగరిబ్ కంటే ముందు పోవాలా, మగరిబ్ ఇషా తర్వాత పోవాలా. ఆ విధంగా 2 సమయాలు మనం ఏది ఏమైనా కానీ, నా ఇంట్లో మరి ఎద్దులు వచ్చే సమయమైంది, కోళ్లను మూసే సమయమైంది, లేదా బరగొడ్డను పాడెంపగొడ్డను కట్టేసే సమయమైంది, ఏ సమయమైనా కానీ అల్లి అల్లా చూసుకుంటాడు. నేనేమో అల్లా మార్గంలో వెళ్ళాలా, గస్తు చేయాలా అనే సంకల్పంతో ఈ పని నాది అని చేయాల. ఈ పని నాది. ఇప్పుడు నా ఇంటికి సమస్య వచ్చిందంటే నేను చూసుకున్నాను, పొరుగు వాళ్ళు ఎవరు చూసుకోరు. కాబట్టి మనమందరం ఒకనొక రోజు సాగాల. సాగుట కంటే ముందు సమాధిలో పోయే యొక్క మార్గాన్ని ఎత్తుకోవాలా లేదా? అందరి బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పేవాళ్ళది కాదు, వినేవాళ్ళు అందరి ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. చేసుకుంటారు కదా ఇన్షాల్లా. అల్లా తాలా 3 రోజులు నిర్ణయించుకున్న వార ప్రకారం నెలకు 3 రోజులు వెళ్ళాలి. 40 రోజులు పోకునే, 4 మాసాలు పోకునే కనీసం 3 రోజులు పోతూ ఈ 2 గస్తులు పని చేసుకుంటూ 2.5 గంటల్లో అరగంట కానీ పెంచుకుంటూ ఆ విధంగా గంట వరకు పెంచండి, గంటన్నర పెంచండి. ఆ విధంగా ఆ తర్వాత మసీదులో కూర్చోండి. తాలీం అంటే ఇక్కడనే కాదు, మన ఇంటి దగ్గర కూడా పుస్తక పఠనం చదవాలి. మన అమ్మ, చెల్లెలు, అక్కగారు, భార్య, పిల్లలు అందరిలో విశ్వాసం రావాలా, ఆచరణ రావాలా. రావాలా లేదా? అందరూ స్వర్గానికి పోవాలా. కాబట్టి అందరికీ స్వర్గానికి పంపించే మార్గం ఇంటిలో తాళం. ఇంట్లో తాళం. ఇంట్లో తాళం లేదంటే ఇంకా దీనికి తాళం వేసినట్టే. కాబట్టి తాళం జరపాలి ఇన్షాల్లా. అల్లా తాలా మనకు అందరికీ ఆచరించకూడదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. اللهم لك الحمد لك الشكر يا الله. اللهم لك الحمد لك الشكر يا الله. اللهم صل على سيدنا شفيعنا نبينا مولانا محمد وبارك وسلم. اللهم صل على محمد كما أمرتنا أن نصلي. اللهم صل على محمد كما تحب وترضى. جزا الله أن محمدا ما هو أهله. ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم. اللهم اهدنا الصراط المستقيم. اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. يا أحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. لا إله إلا الله العلي الكريم. سبحان الله رب العرش العظيم. الحمد لله رب العالمين. نسألك موجبات رحمتك وعزائم مغفرتك
والغنيمة من كل بر والسلامة من كل اسم لا تدع لنا ذنبا إلا غفرته ولا هما إلا فرجته ولا حاجة هي لك رضا إلا قضيتها يا أرحم الراحمين ويا أكرم الأكرمين ويا بديع السماوات والأرض. والله మా పాపను క్షమించమల్లా, మమ్మల్ని మన్నించమల్లా. ఓల్లా పాప కోపంలో ఇమడి ఉన్నాము, మేము స్వయంగా పైకి లేచి రాలేము. ఓల్లా నీ కరుణ ఆత్మతే మాకు పైకి తీసి మా పాపములను క్షమించి మమ్మల్ని మన్నించి మాకు మోక్షం ప్రసాదించి ఆచరణ గుణం ప్రసాదించు వల్ల, విశ్వాసం వెలుగును మా మనసులో దింపు వల్ల, వాళ్ళ ఆచరణ భాగ్యం కలిగించు వల్ల, వాళ్ళ నమాజు చేసే భాగ్యం ప్రసాదించు వల్ల, నమాజులో నీ ధ్యానము మాకు ప్రసాదించు వల్ల, అడగనున్నవన్నీ మాకు ప్రసాదించు వల్ల, వాళ్ళ ఈ జోడు జరుపుట కొరకు ఎవరు ఏ విధంగా కష్టపడి ఉన్నారో వారికి ఇహమునందు పరమునందు ప్రతిఫలం ప్రసాదించు వల్ల, ఉభయలోక మోక్షములు శాంతి మాకు ప్రసాదించు వల్ల, ఓల్లా ఇహమునందు ఆత్మానందం ప్రసాదించు, పరమునందు నిత్యానందం ప్రసాదించు, ఓల్లా స్వర్గమునందు మహానందమును ప్రసాదించు వల్ల, వాళ్ళ అందరి యొక్క మనస్సు యొక్క కోరికలు నీకు తెలుసునల్లా, అందరి యొక్క కోరికలను వాళ్ళ ఇహమునందు పరమనందు పూర్తి చేయవల్ల, వాళ్ళ శైతాను యొక్క కీడును తొలగించుము, కోరికల యొక్క కళ్ళను తప్పించుము, వాళ్ళ అంతిమ సమయంలో కైమ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ భాగ్యం ప్రసాదించుము. వాళ్ళ ఎవరైతే అనారోగ్య పీడితులైన వారికి ఆరోగ్యము స్వస్థత ప్రసాదించుము. వాళ్ళ ఎవరైతే అప్పుల పాలున్నారో వారి యొక్క అప్పులను తీర్చుము. వాళ్ళ ఎవరైతే బాధల పాలున్నారో వారి యొక్క బాధలు తీర్చుము. వాళ్ళ మాకంటే ముందు ఎంతో మంది సమాధి పాలై ఉన్నారు. వాళ్ళ వారి కష్ట నిష్ఠములన్నీ నీకే తెలుసునల్లా, వారి యొక్క కష్టములను దూరం చేసి వారి యొక్క సమాధులను స్వర్గపు యొక్క వనముగా మార్చి వాళ్ళ స్వర్గపు యొక్క కిటికీలను తెరిచి వాళ్ళకి వాళ్ళ మనశ్శాంతిని ప్రసాదించు వల్ల, వాళ్ళకి మనశ్శాంతిని ప్రసాదించు వల్ల, వారి సంతానం మిగిలి ఉంటే వారికి మంచి గుణం ప్రసాదించి వాళ్ళ నిన్ను అర్థించి వారి తల్లిదండ్రులకు పాప క్షమాపణ కోరే యొక్క గుణము ప్రసాదించు వల్ల, వాళ్ళ ఈ గ్రామం నందు వాళ్ళ పాడి పంటల్లో బరకదు ప్రసాదించు వల్ల, ఈ చుట్టుపక్కలందు వీరి పాడి పంటల్లో బరకదు ప్రసాదించు వల్ల, అందరి గృహంలో వాళ్ళ బరకదు ప్రసాదించు వల్ల, వాళ్ళ మా సంతానానికి విద్యను ఆర్జించి వాళ్ళ నీ నామస్మరణ చేసే భాగ్యం ప్రసాదించు వల్ల, నీ మార్గంలో వెళ్లే భాగ్యం ప్రసాదించు వల్ల, వాళ్ళ ఎవరైతే పేరు రాయించున్నారో వారిని, ఎవరైతే రాయించకపోయారో వారిని కూడా నీ వల్ల ఒప్పుకొని వల్ల, మమ్మల్ని అందరినీ వాళ్ళ వంశాలు ఒప్పుకొని మాకు ఉభయలోక శాంతి మోక్షము ప్రసాదించు వల్ల, అడగరున్నవన్నీ మాకు ప్రసాదించు వల్ల, ఏవైతే అడగలేకపోవునో వాటిని కూడా మాకు ప్రసాదించు వల్ల. అల్లాహుమ్మ ఇగ్ఫిర్ ఉమ్మత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహుమ్మ రహమత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలా ఖైరి ఖల్ఖిహి వ నూరి అర్షిహి సయ్యిదినా షఫీనా నబియనా మౌలానా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సోదరులారా, ఇన్షాల్లా అజాన్ అగును, ఆ తర్వాత నమాజు, ఆ తర్వాత భోజనాలు ఇన్షాల్లా. ఎవరు పోకూడదు బాబు. हाँ है, अच्छा أرشاد. الله أكبر الله أكبر الله أكبر الله أكبر. أشهد أن لا إله إلا الله، أشهد أن لا